శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు మార్చి మాసం 10వ తేదీ అనగా మనకి సోమవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు కేవలం 2 నిమిషాల్లో నష్టపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయో జాగ్రత్తగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవాలండి. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయానికి తిరిగి సహాయం చేయడం కోసం, అవకాశం కోసం వీరు ఎదురు చూసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కృతజ్ఞత స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి వడిదుడుకులు వచ్చినా కానీ వీరు వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. నాయకత్వ లక్షణాలు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం మార్చి మాసం 10వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే, ఈ రాశి వారి యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కేవలం 2 నిమిషాల్లో మీ మనస్సును మార్చేసి మిమ్మల్ని నష్టపోయేలాగా చేస్తుంది ఒక మహిళ. ఈ రాశి వ్యక్తులకు ఒక మహిళ వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఏ రోజున ఏ సమయంలో అయినా కూడాను జరగబోతుంది. ముఖ్యంగా ఎవరైనా మహిళ మీకు కాల్ చేసి ఏదైనా విషయం చెప్పి మిమ్మల్ని డబ్బులు అడగడం కావచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా వారు ఏదో ఒకటి మీకు కారణం చెప్పి మిమ్మల్ని డబ్బులు అడగడం కానీ, లేదా మీ కళ్ళు కప్పి మీ యొక్క వస్తువులు దొంగిలించడం కానీ, ఇలా ఏదో ఒక రకంగా మాత్రం ఒక మహిళ వల్ల నష్టపోయే అవకాశాలు కానవస్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల పట్ల కూడాను ఈ రాశి వ్యక్తులు చాలా అప్రమత్తంగా ఉండాలండి. అపరిచిత వ్యక్తుల వల్ల ముఖ్యంగా మహిళల పట్ల ఈ రోజున అప్రమత్తత చాలా అవసరము మీకు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు దొరకబోతూ ఉంది. ఒక సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి పరిష్కారం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేశారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతోంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే కొన్ని సవాళ్లు వృత్తి రీత్యా ఎదుర్కొంటున్నారు వారికి ఈ రోజున ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని వెచ్చించే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం, అంటే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు
హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. సూర్యారాధన మీకు మేలు కలగచేస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం రీత్యా శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు తోచినంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.